హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ మసాలా వడలండి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఈవినింగ్ అయ్యేసరికి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. జస్ట్ ఒక అరగంట ముందు అనుకుని కూడా ఈ మసాలా వడలు చేసుకోవచ్చు. ఈరోజు నేను మీ అందరి కోసం అదే చేసి చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను ఒక గంట ముందు నానబెట్టిన పచ్చిశనగపప్పు ఇది ఒక కప్ తీసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న అల్లం ముక్క. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిశనగపప్పుని డ్రైన్ చేసేసి వేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా, ఒక 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సోంపు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, అల్లం ముక్క, వెల్లుల్లి ఇవి కూడా వేసేద్దాము. వేసి జస్ట్ కొంచెం వాటర్ పోసుకొని కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని బౌల్లోకి తీసేసుకుందాం ఈ పిండిని. ఇలా తీసుకున్న ఈ పిండిలో సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే కొత్తిమీర, మీరు కావాలనుకుంటే పిల్లల కోసం హెల్త్ రీత్యా ఏవైనా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. అలాగే సన్నగా తరిగిన ఒక 2 ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి మెత్తగా ఆనియన్స్ని ఇలా ప్రెస్ చేస్తూ గట్టిగా కలుపుకోండి, బాగుంటుంది. ఆనియన్స్ని బాగా పిసికి కలపండి, బాగుంటుంది. ఇప్పుడు ఇలా నీట్గా కలిపేసుకుని పక్కకు పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేద్దాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. మనం జస్ట్ ఇలా చేతికి తడి చేసుకొని ఇలా రౌండ్గా బాల్స్ చేసుకొని చేతితోనే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలా మధ్యలో హోల్ చేయటం వల్ల వడలు క్రిస్పీగా, మధ్యలో కూడా బాగా గ్యాప్ రావటం వల్ల బాగా వేగుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. షేప్ సరిగా రాకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇలానే ట్రై చేయండి వడలు. ఈ విధంగా వేసుకొని నిదానంగా మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము. ఈ విధంగా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు రెండు పక్కల అటు ఇటు టర్న్ చేసుకొని బాగా వేగనిద్దాము. ఇది కొంచెం టైం పడుతుంది. చూడండి, మనకి మంచి కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఆయిల్లో నుంచి స్టెయినర్లోకి తీసేసుకొని ఈ విధంగా డైరెక్ట్గా ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది కనుక మీరు పిల్లలకి టమాటో సాస్ కాంబినేషన్లో ఇస్తే చాలా చాలా బాగుంటుంది. టీ టైంలో ఈ స్నాక్ తప్పకుండా అందరికీ నచ్చుతుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఈ వర్షాలు పడేటప్పుడు ఈవినింగ్ స్నాక్లా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక వర్షాకాలం ఈవినింగ్ మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.